ఇది సినిమా అప్డేట్ కాదు, క్రికెట్ అప్డేట్ కాదు. కొన్ని విషయాలు వింటుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి అప్డేటే ఇది. అయితే కొంతమందికి జంతువులంటే చాలా ప్రాణం ఉంటుంది. జంతువుల కోసం ఏమైనా చేస్తారు, చాలా డబ్బు ఖర్చు పెడతారు. వాటిని ఇంట్లో తీసుకొచ్చి ప్రాణంకో ఎత్తు ప్రేమించి వాటిని కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది డబ్బు డొనేట్ చేస్తూ ఉంటారు, ఫుడ్ డొనేట్ చేస్తుంటారు. ఆర్గనైజేషన్స్ లో వాటిని పెట్టి వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారేమో. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అయితే అమెరికాలో ఒక వ్యక్తి దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి కుక్కగా మారిపోయాడంట. అయితే తనకి కుక్కకి సంబంధించినటువంటి ఇష్టం అనేది ఎంత పెరిగిపోయిందంటే, తన ఇంట్లో కుక్క ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎన్నో కుక్కల్ని పెంచుకుంటున్నప్పటికీ కూడా, సో ఆ కుక్క మీద అభిమానం, కుక్క జాతి మీద ప్రేమ పెరగటంతో ఆ వ్యక్తి తను సంపాదించిన డబ్బును పూర్తిగా దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి మనిషే కుక్కగా మారిపోయాడంట. ఇది యథార్థ సంఘటన. మరి దీన్ని పిచ్చి అంటారో, మరి దీన్ని అభిమానం అంటారో, మరి జంతువుల పట్ల విపరీతమైన ప్రేమ అంటారో నాకు తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. అయితే చాలా మందిని చూస్తుంటాం, కనీసం రోడ్డు మీద వెళ్ళే కుక్కలకి కనీసం అన్నం కూడా పెట్టలేదు. అరే మిగిలింది పెట్టినా అవి బాగుంటాయి కదా అని అనుకొని మనం బాధపడుతూ ఉంటాం. మన స్తోమతకు తగ్గట్టు ఏదో ఒక సందర్భంలో మనం కుక్కల్ని కూడా ఇష్టపడుతుంటాం. అండ్ చాలా మంచి మంచి బ్రీడ్స్ని తీసుకొచ్చి పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కొంతవరకు మాత్రమే. కానీ మనుషులే కుక్కగా మారిపోయేంత కుక్కల మీద అభిమానం పెంచుకునే మనుషులు ఇంకా ఉన్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో నిజంగా 250 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక మనిషే కుక్కగా మారిపోయాడంటే అది పిచ్చి అంటారో, మరి ప్రేమ అంటారో, మరి జంతువుల పట్ల ఎంతో ఇష్టం అంటారో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.